బైబిల్ కథలోని మరొక కథ. ఒక గొప్ప నాయకుడు బుట్టలో శిశువు. ఇజ్రాయేల్ చరిత్రలో మోషే ప్రసిద్ధికెక్కిన ముఖ్యులలో ఒకడు. అయితే మోషే పసితనంలోనే దాదాపు చనిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ రోజుల్లో లేవి వంశానికి చెందిన ఒకడు వారి వంశానికే చెందిన ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. ఆ పిల్లవాడిని చూసుకుని తల్లి ఎంతో ఆనందించింది. రాజు ఆజ్ఞ ప్రకారం వాణ్ణి నదిలో పారవేయడానికి ఆమె మనస్సు అంగీకరించలేదు. ఆ పిల్లవాడిని 3 నెలలు దాచింది. అంతకంటే ఎక్కువ కాలం దాయటం ఆమెకు చాలా కష్టమైంది. అందుకని 2 రెళ్లతో ఒక పెట్టె తయారు చేయించింది. దాని లోపల నీరు పోకుండా దానికి తారు పూసి అందులో పిల్లవాడిని పెట్టి గడ్డి బాగా పెరిగిన చోట ఒక బుట్టలో నీళ్ళల్లో వదిలింది. వాడికి ఏం జరుగుతుందో చూడాలని ఆ పిల్లవాడు అక్క దగ్గరలోనే నిలబడి చూస్తుంది. అంతలో రాజకుమార్తె స్నానానికని ఆ నది దగ్గరికి వచ్చి ఆమె కొంతకాలంగా కొంతమంది చెలికత్తెలతో కూడా ఉన్నారు. నది ఒడ్డున ఒత్తుగా పెరిగిన గడ్డి మధ్యలో ఉన్న ఆ పెట్టెను రాజకుమార్తె చూసింది. ఆ రెల్లు పెట్టె తీసుకొని రమ్మని ఒక చెలికత్తెను పంపించింది. రాజకుమార్తె ఆ పెట్టె తెరిచి చూస్తే అందులో ఒక బాబు ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడి మీద ఆమెకు చాలా ప్రేమ, జాలి కలిగాయి. బాబును చూసి అతను హెబ్రీ పిల్లవాడు అంది. అప్పుడు ఆ పిల్లవాడు అక్కడికి వచ్చి, నీకోసం ఈ పిల్లవాడిని పెంచడానికి ఒక హెబ్రీ స్త్రీని పిలుచుకురానా అని అడిగింది. అలాగే వెళ్ళి పిలుచుకురా అని రాజకుమార్తె చెప్పింది. అప్పుడు అమ్మాయి వెళ్ళి ఆ పిల్లవాడి అమ్మని అక్కడికి తీసుకొని వచ్చింది. ఆ స్త్రీతో రాజకుమార్తె ఈ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి, నా కోసం ఇతన్ని పెంచి పెద్ద చేయి, నేను నీకు జీతం ఇస్తాను అంది. అప్పుడు ఆ స్త్రీ ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి పెంచి పెద్దవాడిని చేసింది. రాజకుమార్తె అతన్ని తన కుమారునిగా స్వీకరించి, నేను నీళ్ళల్లో నుంచి ఇతను తీశాను కనుక ఇతని మోషే అని పిలుస్తాను అంది.